స్టూడియోలో ఉన్నారు సుమతి గారు. సుమతి గారితో వారి హస్బెండ్ కూడా వచ్చారండి, సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్? చాలా పెద్ద క్వశ్చన్, బాగా చెప్పాలంటే కష్టం. ఈ రోజు మేము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటామండి. మార్నింగ్ నాకంటూ ఒక టైం టేబుల్ ఏమని పిలుస్తారు చెప్పండి? నా నిక్నేమ్ చిన్న అనమాట. సో చిన్న అని పిలుస్తారు, మీరేం పిలుస్తారు? నేను సుమతి అని పిలుస్తాను. మామూలుగా మార్నింగ్ తన పని తన నాకంటూ టైం టేబుల్ ఇచ్చింది అనమాట. సరే, ఏమి ఇచ్చారండి టైం టేబుల్? మామూలు పొద్దున పిల్లల్ని ఇద్దరిని లేపడం, వాళ్ళిద్దరిని స్నానాలు చేయించడం, వాళ్ళిద్దరిని రెడీ చేయడం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయద్దా? అలా అని లేదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరు మాట్లాడుతారు. విచిత్రంగా ఉందండి, సుమతి గారు కిచెన్ రూమ్ లో కూడా ఉంటారంటే. ఉంటారు. చాలా మంది ఇలాగే డౌట్ అడుగుతుంటారు. బట్ ఐ డూ కుక్. అవునండి, ఇంట్లో నేనే వంట చేస్తాను. మా పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళ మధ్య స్నానం చేయిస్తానా, లేదు వద్దు డాడీనే చేయించాలి అన్న స్టేజ్ కి వచ్చేసారు అనమాట ఇప్పుడు. అలా నేనే నేర్పించలేనండి, జస్ట్ ఏమండి చెప్పలేమండి. బ్యాక్ టు వర్క్. మళ్ళీ ఈవినింగ్ ఒక 2-3 సార్లు కాల్ చేసుకోవడం, బయలుదేరావా లేదా. తను ఈవినింగ్ 8:30 కాగానే ఫోన్ చేస్తుంటుంది, వస్తావా, తింటావా లేదా. సో అలా ఉంటుంది అంతే తప్ప నాట్ మచ్. వీకెండ్స్ వి గో పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళడం కాసేపు అంతే తప్ప నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ సుమతి గారు న్యూస్ రీడర్ అండ్ ద మోస్ట్ పాపులర్ టాప్ 10 లిస్ట్ లో ఉన్నారని చెప్పుకోవచ్చండి. టాప్ 10 కాదు, టాప్ 3 లిస్ట్ లో ఉన్నారు. సో అలాంటి ఒక పాపులర్ పర్సనాలిటీ. అఫ్ కోర్స్ మీ పెళ్ళైన తర్వాత అయ్యారనుకోండి, బట్ స్టిల్ ఇప్పుడు తెలిస్తే జనాలకి చాలా తక్కువ మంది కదండి, మీరు ఆఫ్ ద స్క్రీన్ ఉంటారు. సో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? మీరు ఇందాక అన్నారు కదా, ఏదైనా సమస్యలు వస్తే వస్తారని చెప్పి, మాకు కూడా వస్తుంటారు అనమాట బాధ. సో ఐ ట్రై టు కీప్ దెమ్ అవే అనమాట యాక్చువల్లీ. సో ఎందుకంటే మరీ అంత నేను తిరిగే దాంట్లో ఇన్సెక్యూర్ అయిపోవాల్సి వస్తుందన్న దీంతో ఐ కీప్ దెమ్ అవే నార్మల్లీ. తెలిసిపోతే అందరూ వచ్చేసి ప్రాబ్లమ్స్ అది ఇది ఆల్రెడీ ఉంటారు, మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నో హర్ అనమాట. అలా అని ఏం లేదు, మళ్ళీ ఎక్కడికైనా ఆఫీస్ పార్టీస్ అయినా సో ఐ టేక్ హర్, ఐ కమ్ అలాంగ్ విత్ హర్. అలా అని ఏం లేదు, బట్ ఆల్మోస్ట్ ఐ కీప్ దెమ్ ఇన్ఫార్మ్. ప్లీజ్ సమస్యలు ఉంటే మాత్రం సమస్యలు వద్దు, ఆఫ్టర్వర్డ్స్ ప్లీజ్. సో అట్లా అని అంతకన్నా ఇంకేం లేదండి. సో ఇంతకీ ఇద్దరు జాబ్ హోల్డర్స్, మీరేం చేస్తారో మాకు తెలుసు, మీరేం చేస్తారో తెలుసుకోవాలి. నేను భారతీయ ఎయిర్టెల్ అండి, ఎయిర్టెల్ లో టెటర్ మేనేజర్ గా చేస్తాను. సో ఐ టేక్ కేర్ ఆఫ్ మొబిలిటీ అనమాట. మొబిలిటీ ఇన్ ద సెన్స్ ఐ టేక్ కేర్ పోస్ట్ పెయిడ్ ఇన్ హైదరాబాద్. 3 ఉన్నాడుగా ముచ్చటగా. అండ్ ఓవరాల్ అంటే మా అందరికి, మా ఇంట్లో వాళ్ళందరికీ సుమతి అంటే మాకు ఎలా అంటే, మాకు అమ్మాయిలు లేరు కాబట్టి ఫస్ట్ డాటర్ ఇస్ మై డాటర్ అనమాట, ఫ్యామిలీ, మై ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ హర్ అనమాట. సో ఇంటికి ఒక ఆడపిల్లని లక్ష్మీ దేవతని ఇచ్చినట్టు ఇల్లాలు అంతేనా. ఐ స్టిల్ రిమెంబర్ ఎప్పుడంటే వెన్ షీ వాజ్ ఆన్ డెలివరీ, మా ఫాదర్ వచ్చారు హాస్పిటల్ కి. సో హీ వాజ్ ఆస్కింగ్ డాక్టర్ అబ్బాయి అమ్మాయి అని. అబ్బాయి అనేసరికి మా ఫాదర్ వెంట అవే బ్యాక్ అనమాట. సో మళ్ళీ వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కి కాల్ వచ్చింది అమ్మాయి సరి, ఆయన ఎంబడి పరిగెత్తుకుంటూ వచ్చారు. సో హీ వాజ్ బెటర్ హ్యాపీ, ఇంకా నలుగురు ఉన్నారు, ఇంకా నలుగురు అబ్బాయి, ఇంకా అబ్బాయిని చూడాలన్నట్టుగా. సో అలా సో ఎన్ని ప్రేయర్స్ చేశారు, ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఏం పేర్లండి పిల్లలవి? శ్రీనిధి, శ్రీలాస్య. శ్రీనిధి, శ్రీలాస్య ఇద్దరు లక్ష్మిలేనా? సో అది కూడా మా నాన్నగారు సెలక్షన్ అనమాట. అంటే ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఎస్ వస్తుంది అనమాట. సుమతి, సత్యనారాయణ, శ్రీనిధి, శ్రీలాస్య అన్నట్టుగా. సో ఫాదర్ ఆప్షన్ అనమాట, ఫాదర్ మదర్ ఆప్షన్ అనమాట. సో ఎస్ తోనే అంతా ఇదవ్వాలన్నట్టుగా వాళ్ళ. సో 3 విషయాలు చెప్పారండి. బట్ సుమతి గారి గురించే చెప్పారా, మొత్తం ఫ్యామిలీ గురించి చెప్పారు? నాకు అర్థం కాలేదు. అంటే ఫ్యామిలీ ఏమనుకుంటుంది, నేనేమనుకుంటున్నాను సుమతి గురించి చెప్పాను. చాలా చెప్పారు. ఎనీవేస్ నెక్స్ట్ రౌండ్ ఆడేద్దామని. దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్, లక్కీ ఛాన్స్. లక్కీ ఛాన్స్ చాలా పాపులర్ రౌండ్ కూడా. ఒకేసారి ₹1,00,000 కొట్టే ఛాన్స్ ఇస్తుంది. 1,00,000 కొట్టేయచ్చు. ఉన్న నంబర్స్ లో ఒక నంబర్ కోరుకోవాలి. ఒక సెలబ్రిటీ ఫేస్ వెనకాల ఉంది. సో కొద్దిగా రివీల్ అవుతుంది. ఏ నంబర్ కోరుకుంటారో ఆ నంబర్ డిలీట్ చేస్తాం. సో అక్కడ ఫేస్ రివీల్ అవుతుంది. గుర్తుపట్టేస్తే 1,00,000. ఫస్ట్ అటెంప్ట్ కి చెప్తే 1,00,000, థర్డ్ అటెంప్ట్ కి వెళ్తే 25,000. సో ఈ 3 నంబర్లు కోరుకోగా మీకు ఎప్పుడైనా బ్రూక్ బాండ్ 3 రోజెస్ లోగో వస్తే మీకు 3వ నంబర్ కూడా మీరు చెప్పలేకపోతే 2 ఆప్షన్స్ ఇస్తాను. అంటే క్లూస్ ఉండవు కాబట్టి ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, ఒకటి రైట్, ఒకటి రాంగ్ ఆప్షన్ ఇస్తాను. రైట్ అయితే గెస్ట్ చేసి చెప్పడమే. అంతేకాకుండా మీ ఇద్దరికి ఎలాగో టైం కూడా సరిపోవట్లేదు, లాభం లేదు, అసలు రొమాంటిక్ ఫ్లేవర్ తగ్గిపోతుంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్తాము, ఎంజాయ్ పార్టీస్. కాకపోతే సో మీరు ఎంజాయ్ చేసేది ఒకటి ఉంటుంది. 3 రోజెస్ లోగో వస్తే ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాన్సర్ చేస్తామండి ఫ్రమ్ 3 రోజెస్. మీరు ఎక్కడంటే అక్కడ
the way you want. Okay. Okay. So let's hope for that. Sure. Okay. All the best to you. A number కావాలి. Which number? 16 వెరీ కామన్ నెంబర్ అండి, అందరూ కొట్టుకుంటారు బికాజ్ ఇట్స్ అంటే మిడిల్ లో ఉంటుంది కదా ఎక్కువ శాతం. కొంచెం సేఫ్ నెంబర్ కూడా అండి. అవునా? అవును, బెస్ట్ అయితే. సో లెట్స్ రివీల్ 16. యా. 16 ప్లీజ్. You need that actually. చూసి పెట్టినట్టున్నారు. ఏమో మీరు 16 కోరుకున్నారు, సేఫ్ నెంబర్ అన్నారు. అయినా కూడా ఎనీవే, సో మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ఎంజాయ్ చేయాలంటే ఇందాక మీ పాట పాడారే, ఎక్ బార్ ఫిర్ సే అజ్నబీ అజ్నబీ బన్ బన్ జాయే. జాయే. ఓకే. సో అజ్నబీ दोनों बैठ के अच्छा तभी प्यार खिल रहा है तो कैसा लगता है, दिल में कुछ कुछ होता है ना, అలా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో సెకండ్ నంబర్ ఇప్పుడు ఎలాగో లక్ష తప్పిందండి మనకి. నంబర్ ఏదైనా ఒకటేనా? ఒకటి. ఇప్పుడు సెకండ్ నంబర్ 50,000 కి మాత్రమే. 4 అంటారా? ఓకే, సో 50,000 వీరు ఇక్కడ పెట్టేశారు, 50,000 కోసం ఆడుతున్నారు. మిగతా 50,000 మీరు గెలవాలంటే మీరేం చేయాలి, 4 నంబర్ తర్వాత వారెవరు రివీల్ అవుతారు కదా, గెస్ట్ చేసి SMS చేయాలి. ఎవరైతే కరెక్ట్ SMS ని కరెక్ట్ గెస్ట్ ని తొందరగా SMS చేస్తారో వారికి 50,000 దక్కుతుందండి. లేట్ గా చేసి మాకు రాలేదు అని అలిగితే TV9 కి రిపోర్ట్ ఇచ్చినా ఏం జరగదు. ఓకే, రివీల్ చేద్దాం. యా, 4 ప్లీజ్. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి కాటుగా. అదే Come on. బొట్టు లేదు, ఓన్లీ ఐబ్రోస్. నో వే. కంప్లీట్ మీనా గారి కళ్ళు మొత్తం చూపించినా కూడా చెప్పడం కష్టమే కదా, ఒక్క కన్ను చూపిస్తే ఒక్క కన్ను అదే సగం చూపిస్తే అది ఏం చెప్తాం. జెనీలియా ఏంటి లేటెస్ట్ వాళ్ళు ఎవరున్నారు ఇలాగ మోడర్న్? లేటెస్ట్ వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పండి చూద్దాం. జెనీలియా, ఇలియానా, మెమరీ పేడే. నో ఏం మాయ చేసేవేలో సమంత. అంటే ఇంటర్వ్యూ పేర్లు కొంచెం కొంచెం కరెక్ట్ ఫేజెస్ అంటే మళ్ళీ కొన్ని చోట్లనేమో పేర్లు గుర్తురావు, ఇవి ఉండవు. ఇట్లా వాయిస్ వర్స. మీరు గెస్ట్ చేయండి, మీరు మామూలు వాళ్ళు కాదు కదా. సో గెస్ట్ చేసి SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. బికాస్ 50,000 50,000 రూపాయలు ఒక చిన్న SMS గెలిచి పెడుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ కోరుకోవాలా? నెక్స్ట్ నెంబర్ కోరుకుంటే ఎలాగో 25,000 ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి సో ఇది 25,000. 3 నెంబర్కి వెళ్దాం. 3 నెంబర్కి వెళ్దాం. నెక్స్ట్ కదా ఎందుకు Sucks.